అంటే సిద్ధి పొందడానికి అందరికీ కూడా అర్హత ఉన్నది. వారు ప్రత్యేకంగా ఆది శంకరాచార్య స్వామి వారు స్థాపించినటువంటి 4 జగద్గురు పీఠములలో ఉత్తర దిక్కుకు సంబంధించినటువంటి జ్యోతిష్ పీఠం వారి యొక్క శిష్యులై మహర్షి మహేశ్వరుడు గారు, వారు కూడా గురువులను అనుసరించి తపస్సు కూడా చేసి అద్భుతమైనటువంటి భావాతీత ధ్యానం అనేటువంటి ధ్యాన యోగ ప్రక్రియను వారు దర్శించి గురువుల యొక్క అనుగ్రహంతో కనిపెట్టి ప్రపంచం మొత్తానికి అందించారు. ప్రపంచమంతా కూడా శాంతి సౌభాగ్యములతో సుభిక్షంగా ఉండటానికి అద్భుతమైనటువంటి బాట వేశారు. స్వర్గాన్ని భూలోకానికి దించేటువంటి కార్యక్రమం అది అన్నమాట. అంత గొప్ప సేవ చేసినందుకు, జగద్గురువుల యొక్క శిష్యులైనందుకు మహర్షి గారు ధన్యులైనటువంటి జీవులు అన్నమాట. కాబట్టి వారు సిద్ధి పొందారు అంటలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా ఎన్నో అనేక విషయాలు చెప్పాలని ఉన్నది, కానీ సమయం అనుమతించడం లేదు కనుక ఇక్కడ నేను అనుసంగంగా వచ్చాను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లాంటి వాళ్ళ ముగ్గురు ఇక్కడ కూర్చుని ఉన్నాము. ఒక్కోసారి బ్రహ్మగారికి ప్రాధాన్యం ఉంటుంది ఒక్కొక్క సభలో, ఒక సందర్భంలో. రాక్షసులందరూ అంటే రాక్షసులే కాదు, దేవతలు కాదు, ఎవరైనా సరే తపస్సు చేస్తారు. ఆ తపస్సుని వరాలని ఇవ్వటంలో బ్రహ్మ శంకరుడి యొక్క పాత్ర ఉంటుంది. అలాగనే ఆ సందర్భంలో కొన్ని సమస్యలు వస్తే సమస్యలని నివారించి లోకం మొత్తం సుభిక్షంగా ఉండటానికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా కారణం. అది మనకి పురాణములలో తెలుస్తూ ఉన్నది. ఆ విధముగా మరి ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో ప్రస్తుతం సమావేశంలో సభలో మా ముగ్గురి మధ్యలో ఒక్కసారి విష్ణుమూర్తికి ప్రాధాన్యం వస్తుంది కనుక ఇవాళ బ్రహ్మశ్రీ వేదముద్రైన గణపతి భట్టు గారి యొక్క సన్మానం మనం చేసుకుంటున్నాం కనుక జ్ఞానవృద్ధేషు వయ సమీక్షతే అని శాస్త్రం చెప్తున్నది. వయస్సును బట్టి కాకుండా జ్ఞానాన్ని బట్టే విప్రులకు అర్హత, గౌరవము, సన్మానము జరుగుతూ ఉంటుంది. కాబట్టి మేము ఉపన్యాసాలతో ఎక్కువ సమయం తీసుకోకుండా మరి మొట్టమొదట వారు చెయ్యాలి, వారు మాట్లాడాలి. దానికంటే ముందు మరి హనుమత్ ఘనపాఠి సోమయాజులు గారిని కూడా ఒక 30 క్షణాలు మాట్లాడించి తర్వాత గణపతి భట్ గారు మాట్లాడతారు. ఆ తర్వాత కార్యక్రమాన్ని కార్యదర్శి నిర్దేశిస్తూ ఉంటారు. సరే, వారి మాటలనే నేను కూడా చెప్పేస్తాను. ఈరోజు మనం ఒక కొత్త సంప్రదాయం చిన్నది మొదలుపెట్టాము. మన పరంపర